ప్రభా మా ప్రియులు మీ దాసులు కుమారులు కుమార్ గారు వారి దీవించి ఆయన ఇదిగో వారి సంఘమును దీవించి బిడ్డలను దీవించి ఏర్పాటు చేయబడిన కార్యక్రమం పట్టుకున్న ప్రారంభం నుండి ప్రభా సేవ వరకు మీరు అధ్యక్షులు నడిపించండి. పాటల ద్వారా వాక్య భాగం ద్వారా వర్తమానం ద్వారా జరవలసిన కార్యక్రమం తెలుస్తుంది. ఆ కార్యక్రమం అంతట్లో ప్రభా మహిమకరంగా నాయన మీరే ఆదరించి వారు కూడా క్రమంగా మర్యాదగా సకలం జరిగించి ఈ కూటం ద్వారా కుటుంబానికి రావాల్సిన దీవెన ఆశ్రయించిన దాసుని బట్టి సర్వ కార్యక్రమం సహాయం దయచి యేసు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నా పరమ తండ్రి. ఈయన పరిశుద్ధాత్మబడి కన్యైన మరియకు పుట్టి పొందుకులాదుకు కారణంత శ్రమపడి శ్రమేయబడి సరిపోయి సమాధి చేయబడి సరిపోయిన వారి నుండి మూడో దినాన తిరిగి లేచి పరలోకమునకు సర్వశక్తిగల తండ్రి కూర్చున్నాడని సజీవులకు మృతులకు తీర్చి అక్కడ వచ్చి నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘం పరిశుద్ధ సహవాసం పాపక్షమాపణ శరీర పునరుద్ధానం నిత్య జీవమునని నమ్ముచున్నాను. ఆమేన్. అనంతరం ఉత్తర ప్రత్యుత్తర గిలక తప్పిట పట్టుకునుడి, స్వరమండలమును మనోహరమైన సితారును వాయించుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనం పండుగ ఆచరించు దినమగు పున్నమి నాడు కొమ్ము ఊదుడి. ఇది ఇశ్రాయేలులకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యేసేపు సంతతికి సాక్ష్యముగా దాన్ని నియమించెను. అక్కడ నేను ఎరిగిన భాష వింటిని. వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోత గంపలను ఎత్తకుండా విడుదల పొంది. ఆపత్కాలమునందు నీవు మొరపెట్టగా నేను విడిపించి తిని ఉరుము తాగు చోటులోనే నీకు ఉత్తరమిచ్చి తిని మీరే జలమైతే నిన్ను శోధించి తిని. నా ప్రజలారా ఆలకించుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విని ఎడల ఎంత మేలు. నిన్ను రప్పించిన నీ దేవుడు నాకు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తిరుగును, నేను దాన్ని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయి, ఇశ్రాయేలు నా మాట వినకపోయింది. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలు బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించుతిని. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గం అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రులను అణగద్రొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించి పోయి నీవును అతడును ఒంటరిగా నున్నప్పుడు అతడిని గద్దించుము. అతడు నీ మాట వినని ఎడల 15వ అధ్యాయము మత్తయి సువార్త 18వ అధ్యాయము 15 నుంచి 17 వరకు. Let us read the Matthew Gospel 18th chapter and 15th verse. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా నున్నప్పుడు అతన్ని గద్దించుము. If one of my followers sins against you, go and point out what was wrong, but do it in private, just between the two of you. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటువి. అతడు వినని ఎడల 2-3 సాక్షుల మాట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంటబెట్టుకుని అతని యొద్దకు పోము. If that person listens, you have won back a follower. But if that one refuses to listen, take along 1 or 2 others. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంగమునకు తెలియజెప్పు. అతడు సంగపు మాటయు వినని ఎడల అతను నీవు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకును. The scriptures teach that every complaint must be proven true by 2 or more witnesses. If the followers refuses to listen to them,
report the matter to the church. Anyone who refuses to listen to the church must be treated like an unbeliever or a tax collector. దేవుడి కొద్ది వాక్యం దీవించును. May the Lord bless this word. Amen. Great the presence that you have granted for us, Father Lord. ఎందుచేతనంటే ఇక్కడ మేము ఇక కృతజ్ఞత కోరికని ఏర్పాటు చేసుకున్నాము మీకు తెలుస్తుంది. Lord, you know how and with what reason we have gathered here together, Father Lord. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నీ నామాన్ని స్తుతిస్తారు అక్కడ నేను ఉంటానని సెలవిచ్చిన Lord, you have promised that I will be minister of you who are gathered, 1 or 2 members are gathered in my name. మా దగ్గర ఉన్నామని మేము తలుస్తున్నాము. Lord, we are believing that you are minister of us. ఈ యొక్క కార్యక్రమం అంతటిని కూడా Lord, you kindly bless all the program, Father Lord. యేసుక్రీస్తు నామములో దీవించండి. In Jesus' name we pray. Amen. యేసుక్రీస్తు నామములో మైకల్ నాన్సీ బట్నర్ గారికి మా హృదయపూర్వక వందనములు. And we are giving the special and hearty greetings to Michael Butner and Nancy Butner. మేము మీ పరిచర్యలో 1997 నుంచి మీ పరిచర్యలో మేము ఉన్నాము. We are in your ministry since 1997. మీ యొక్క ప్రార్థన ఆశీర్వాదాల ద్వారా మేమందరం కూడా బాగుగానే ఉన్నాము. Because of your prayers, we are all really very fine and blessed by God and through your prayers. అదే విధంగా మా యొక్క ప్రార్థన ద్వారా కూడా మీరు క్షేమంగా ఉన్నారని తలుస్తున్నాం. And we are also believing that you are also safe and sound through our prayers. ఇంతకాలము మీ యొక్క పరిచర్యలో మేము ఘనంగా వాడబడుతున్నాం. And because of your prayers, we are doing the wonderful ministry in India. అదంతా కూడా దేవుని యొక్క కృప. All of this is only God's grace. ముందుగా కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. First, I would like to share some things with you. నాన్సీ ఏ విధంగా ఉంది? How is Sister Nancy? మీ యొక్క కుమారుడు జోషఫ్ ఎట్లాగున్నారు? How is your son Joshua? మేము మా యొక్క సంఘము అనుదిన ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. I and my family and the church, we are praying for you. నాన్సీ యొక్క జాబ్ విషయంలో కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. We are praying for the job of Nancy. ఈ యొక్క కృతజ్ఞత కూడా కూటము మేము ఏర్పాటు చేయడానికి దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. God has given us this special wonderful privilege to give thanks to God, and in this thankful meeting I am also trying to share so many things with you. ఆ విషయం సాతాను క్రియను బట్టి ఏర్పాటు చేయబడింది. So that matter is really created by Satan. అరుణ్ కుమారి సర్జరీ విషయంలో జూలై 1999 నుంచి మీతో పంచుకుంటున్నాను. I have shared about the surgery of Arun Kumari in the year 1997. 2 years back. మీరు కూడా అరుణ సర్జరీ విషయంలో అమితమైన ప్రార్థన కృప మీరు కూడా ఆ బిడ్డ విషయంలో ఆశీర్వదించారు. You also blessed her in the occasion of surgery of Arun Kumari, and you have prayed for her, and you showed the wonderful grace to her. ఆ విషయంలో కూడా మేము కూడా సంఘము బలమైన ప్రార్థనలో ఏకీభవించాము. And we are also prayed, myself and the family and the church, we have all prayed together a lot. మొట్టమొదట మీరు ఆమె విషయంలో సహాయము చేయటానికి దేవుని యొక్క కృప లేనప్పటికీ కూడా ఆయన ఆశీర్వాదాలు మీ మీద కుమ్మరించబడి జూలై 2009 సమయానికి ఆమెకి కావాల్సిన సర్జరీకి కావాల్సిన సపోర్ట్ని మీరు ఏర్పాటు చేసినందుకు దేవునికి మేము వందనాలు తెలియజేస్తున్నాము. We are giving the special thanks to God because you have showed the wonderful grace to Arun Kumari's surgery, and in 2009, and you helped her in the month of July. ఆ విషయంలో మీరు రెవరెండ్ కోర్టువుడ్ గారు జార్జ్ గారి మధ్యన ఏ విధమైన సమాచారం జరిగిందో నాకు తెలియదు. I don't know about the things and which are happened among Courtwood and yourself and George. అయితే మీరు ఇచ్చిన ఈమెయిల్ ప్రకారంగా జార్జ్ ఇన్వాల్వ్డ్
అనే ఒక మాట సందర్భాన్ని బట్టి నన్ను అధికంగా హెరాస్మెంట్ చేయడానికి, నా మినిస్ట్రీని పాడు చేయడానికి ఆ వర్డ్ చాలా బాగా జార్జ్కి ఉపయోగపడింది. So when you gave the word involved in my mail, then that word is the more benefit to Pastor George, and who is involving, now he is ruining our ministry. జార్జ్ నుంచి నాకు ఒక కాల్ వచ్చింది. I have received a call from Pastor George. అరుణ్ కుమారి సర్జరీ విషయంలో నీకు కోర్టు ద్వారా ఒక చెక్ వచ్చింది. అరుణ్ కుమార్ సర్జరీ విషయంలో ఆ చెక్ని మీకు ఇవ్వడానికి మీ విలేజ్కి నేను వస్తున్నానని చెప్పేసి ఒక కాల్ రావడం జరిగింది. Yes, you have received a special check from court in the eve of court surgery of Arun Kumari. So that's why I'm coming to your village. So to share, to give that check to you. మీ విలేజ్కి మేము వచ్చేటప్పటికి గ్రామ పెద్దలను, సంఘ పెద్దలను, సంఘ సభ్యులను సిద్ధపరిచి ఉంచమని జార్జి ఫోన్లో నాకు మెసేజ్ ఇవ్వడం జరిగింది. Pastor George told to me through phone that you have to collect or gather the village elders and the church people and the church elders and all the people. అయితే ఆ విషయంలో మేమందరం కూడా చాలా సంతోషించాం. So we are also so happy to gather together in the presence of God. George coming to my house. Pastor George came to my house. In Jesus name ministry counseling members, Pastor Vinod, Pastor Almuri Johnson, తో ఆయన Pastor George గ్రామానికి వచ్చారు. Pastor George with the in Jesus name counseling members Vinod, Almur Johnson, they also came to my house. మీకు ఆ విషయాన్ని కూడా ఈమెయిల్లో ఆ ఫోటోలు కూడా పంపించడం జరిగింది. I sent those photos also to you through email. అయితే అక్కడ ఆ యొక్క సమావేశంలో పాస్టర్ జార్జ్ గారు ఏ విధమైన మాటలు పలికి ఉన్నారో మరొకసారి నేను ఆ మాటని మీకు వినిపించడానికి ఇష్టపడుతున్నాను. So in that meeting Pastor George told so many things. So I want to say again all those the words of Pastor George to you. పాస్టర్ జార్జ్ అరుణ్ కుమార్ యొక్క పేరెంట్స్ తోటి ఈ విధంగా మాట్లాడినారు. Pastor George told to the parents of Sister Arun Kumari. వారు చెప్పిన మాటలు ఏమిటంటే, What he told is, మీ అమ్మాయి కోసం ఆయన చాలా కష్టపడి ఆ యొక్క సర్జరీ నిమిత్తంగా సహాయాన్ని రప్పించారు. Pastor Ravi Kumar tried and struggled very much to bring that amount from you and for the surgery of your daughter. ఆ అమౌంట్ 100 రూపాయలు. So that amount is 100 rupees. ఆ యొక్క 100 రూపీస్లో ఆయన ఆశీర్వాదాలు కుమ్మరించబడినట్లయితే నీకు 10 రూపాయలతోటి సర్జరీ జరిగినప్పుడు మిగిలిన 90 రూపాయల మీద నీకు అధికారం లేదు. If God bless the Pastor Ravi Kumar, that only 10 rupees will be only expenditure for the surgery of Arun Kumari, then you have no right to have upon the 90% of the amount. ఆ డబ్బుని ఆయన మినిస్ట్రీ కొరకు ఉపయోగించుకుంటారు. So Pastor Ravi Kumar used that amount for his ministry. ఆ యొక్క డబ్బు మీద నాకు అధికారం లేదు. I have even no authority upon that amount. ఆ డబ్బు మీద మీకు అధికారం లేదు. So you have no authority upon that amount. అది ప్రేమపూర్వకంగా మైకేల్ బట్నర్ గారి దగ్గర నుంచి వచ్చిన ఆర్థిక సహాయం. Because of God's grace and because of grace of Michael Butner, he gave this amount. అని ఆయన ఎంతో ఆనందదాయకంగా ఆ విషయాలన్నీ కూడా వారితో చెప్పి, With a happy heart, Pastor George told all these things with the parents of Arun Kumari. వారితోటి కూడా ఆ మాటని వాగ్దానం ద్వారా ఆయన అక్కడ తెలియపరచడం జరిగింది. Then he made her parents to have a special swear or promise. ఆ తర్వాత చెక్కును మాకు బహుమతిగా ఇచ్చి, After that he gave the check as the gift. ఈ రోజు Today, ఆమెను మేము రాజమండ్రి హార్ట్ కేర్ సెంటర్లో మేము ఆపరేషన్ చేయించాలనుకుని మేము ప్రణాళికను కలిగినప్పుడు, then we have tried and planned to do that surgery in the city of Rajamandri, రాజమండ్రి హార్ట్ కేర్ సెంటర్, Hospital Center. డాక్టర్ ఏవి సుబ్బారావు. Dr. A.V. Subbaro. అదే
ఎస్టిమేషన్ కాస్ట్ కింద మీకు బిల్లుని కూడా పంపించడం జరిగింది. I sent the same proposal and the bill to you only. అయితే జార్జి హైదరాబాద్ కేర్ హాస్పిటల్కి ప్రిఫర్ చేయడం జరిగింది. But Pastor George preferred only to take this girl to Care Hospital in Hyderabad city. నా యొక్క ఉద్దేశము ఏమిటంటే పాస్టర్ జార్జి రాజమండ్రి హాస్పిటల్లో నేను చేయించినట్లయితే దాంట్లో ఆర్థికపరమైన సహాయాన్ని నేను పొందగలుగుతాను. అదే కేర్ హాస్పిటల్కి ప్రిఫర్ చేసినప్పుడు ఆ యొక్క డబ్బులో ఏ భాగం కూడా మిగలదు అని అతను ఒక దురుద్దేశాన్ని కలిగి ఉన్నాడు. So Pastor George has plotted that is nothing but if it is in Rajamandri's heart care center, then some amount will be remained. But if that operation is happened in Hyderabad city, everything will be finished. Then Pastor George thought like this. అయినప్పటికీ ఒక ఇన్జస్టిస్ మినిస్ట్రీకి ఇంటర్నేషనల్ డైరెక్టర్గా ఆయన నన్ను ప్రపోజల్ చేసినప్పుడు ఆయన మాటను గౌరవించి నేను అరుణ కుమార్ని హార్ట్ కేర్ సెంటర్ హైదరాబాద్ తీసుకెళ్ళడం జరిగింది. So Pastor George is an international director of In Jesus Ministries, so that's why I have respected his word and joined Arun Kumari in Care Hospital Hyderabad. అయితే అక్కడ కూడా దేవుని నామములో ఆ యొక్క డాక్టర్ వన్ ఆఫ్ ది బిలీవర్గా మాకు అక్కడ దేవుని యొక్క కృపను బట్టి ఆ బిలీవర్ మాకు అక్కడ దొరకడం జరిగింది. So by God's grace, a special believer doctor is available in that care hospital. Then he helped us so much. మీకు మొట్టమొదటి కాడి నుంచి నేను ఉత్తరం రాస్తున్నప్పుడు ఆమెకు 2 వాల్స్ రీప్లేస్మెంట్ అని మాత్రమే రాసేవాడిని. So I already have informed to you through my emails that her 2 walls are fully corrupted. అయితే అక్కడ ఓపెన్ హార్ట్ సర్జరీ చేసినప్పుడు When they have opened her heart, సర్జరీ చేసినప్పుడు హార్ట్ ఎన్లార్జ్ 2 వాల్స్ రీప్లేస్మెంట్ ప్లస్ ఊపిరితిత్తులకి బైపాస్ సర్జరీ చేయడం జరిగింది. so there are 3 problems are in here. Number 1, heart enlargement. Number 2, 2 walls are must be replaced. Third one, her lungs are also affected. 40% 40% ఆక్సిజన్ మాత్రమే ఆమెకి లేదు. only she is receiving the 40% oxygen. అంతే మమ్మల్ని డాక్టర్ గారు పిలిచి 3 ఆపరేషన్ చేయడానికి సుమారుగా 7 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. Then the doctor told each and everything about all of these 3 operations. She needs nearly 7 lakhs of Indian rupees. అయితే మాకు వచ్చిన సహాయం మాత్రము 4,35,000 మాత్రమే వచ్చింది. But we have received only the help of 4,30,000 of rupees only. ఈ విషయంలో ఏం చేయాలని మేము ఆలోచించగా ఆ యొక్క డాక్టర్ యొక్క ఎంకరేజ్మెంట్ ద్వారా ఆ బిడ్డకి ఆరోగ్యశ్రీ ద్వారా కూడా సపోర్ట్ తప్పిందామని చెప్పేసి వారే మాకు సజెషన్ ఇవ్వడం జరిగింది. So the doctor is very good and he is really with the gracious heart. He has suggested, so with the, not only with this amount